ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకపోవడంతో కొద్దిపాటి వర్షానికి రోడ్ల మీదకు వర్షం నీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆది సోమవారాల్లో కురిసిన భారీ వర్షాలకు కలిదిండి బస్టాండ్ సమీపంలో R&B రోడ్డుపైకి వర్షం నీరు చేరి వాగులను తలపిస్తుంది. ఆ నీటిలో వాహనదారులు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. బస్సులు సైతం వరద నీటిలో మునిగి తేలుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వర్షం నీరు నిలవటం, అధికారులు మౌనం వహించడం, చర్యలు తీసుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. మరో 6 నెలల్లో పంచాయతీల కాలపరిమితి ముగియనుండగా తాము చేసేది ఏముందిలే అన్నట్లు పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అధికార వర్గాలైన జోక్యం చేసుకుని ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు డ్రైనేజీలో తూములు వేసి పూడిక వేయడం వలన ఆ మార్గంలో వరద నీరు లాగటం లేదు. ప్రొక్లైన్ ద్వారా డ్రైనేజీని ఓపెన్ చేయించి ఆ ప్రాంతంలో పెద్ద తూములను ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. 5-6 సంవత్సరాలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. మండలంలో ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. AV9 టీవీ న్యూస్ కరెస్పాండెంట్ ఇజ్రాయెల్ పొంగులేటి, కలిదిండి.